హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీసులో అండ్ సబ్స్టేషన్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ అయితే దీనికైతే ఉండదు ఫ్రెండ్స్. శాలరీ చూసుకుంటే మీకైతే 50,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే అర్థం అవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 19th July 2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సివిల్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. E2 గ్రేడ్కి సంబంధించినవి ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ చూసుకుంటే మనకి HR/15. పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 50,000 to 1,60,000 ఈ మధ్యలో అయితే మనకి శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టోటల్గా 30 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 25 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 4 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి వచ్చేసి 1 వేకెన్సీస్, టోటల్గా 30 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి వచ్చేసి 40 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1st July 2024 కల్లా ఈ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సివిల్ E2 గ్రేడ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇందులో చేసిన పర్సన్స్ దీనికి ఎలిజిబుల్. లేకపోతే టెక్నాలజీ లేదా AMIE లేదా B ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన పర్సన్స్ అయినా దీనికైతే ఎలిజిబుల్. దీంట్లో వచ్చేసి 65% మార్క్స్ తోటి అయితే పాస్ అయిన పర్సన్స్ దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కంపెన్సేషన్ ప్యాకేజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో వచ్చేసి 50,000 to 1,60,000 ఈ మధ్యలో అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ శాలరీతో పాటు ఫ్రెండ్స్ మీకు అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు టోటల్గా పర్ మంత్ వచ్చేసి 94,650 రూపీస్ అయితే మీకైతే శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ప్లేస్మెంట్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ అండర్గో 1 year ట్రైనింగ్. 1 year అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ 1 or more లొకేషన్స్ ఇండియాలో ఎక్కడైనా మిమ్మల్ని అయితే వేయచ్చు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్లో అయినా వేయచ్చు, సబ్స్టేషన్స్లో అయినా వేయచ్చు, ఆఫీస్లో కూడా మిమ్మల్ని అయితే ఇండియాలో ఎక్కడనో అక్కడ ప్లేస్మెంట్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 year అయితే ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ నాన్ ట్రాన్స్ఫరబుల్ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ షూరిటీ బాండ్. ఈ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ షూరిటీ బాండ్ అయితే కంపల్సరీ అయితే ఉండడం జరుగుతుంది. దానిపైన అయితే సైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూసుకుంటే మనకి 2,50,000కి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మీకైతే ఇందులో అయితే జాబ్ వచ్చిన పర్సన్స్కి అయితే కంపల్సరీ షూరిటీ బాండ్, సర్వీస్ అగ్రిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 5 yearsకి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మేము అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సివిల్ దీనికి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటుంటారో వాళ్ళు వచ్చేసి గేట్ అయితే రాసి ఉండాలి. గ్రేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఈ గేట్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇందులో ఆ పేరున్న క్యాండిడేట్స్ అయినా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయినా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అబౌట్ ఇంటర్వ్యూకి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంటర్వ్యూలో మీ గేట్ స్కోర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది 80%. దాని తర్వాత 20% వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 20% మార్క్స్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే ఉండడం జరుగుతుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఫర్ ద జాబ్ దీనికి సంబంధించి అయితే మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. హౌ టు అప్లై వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 560 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 560 రూపీస్, SC, ST, పీడబ్ల్యూబీడీ, ESM ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ 10th, ఇంటర్ ఆర్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ మీ ఇంజనీరింగ్ సంబంధించింది, ఇంటర్కి సంబంధించి
10థ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏం క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గేట్ 2024 స్కోర్ కార్డ్ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ పర్సన్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ పర్సన్స్ వచ్చేసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైనా డిజబిలిటీ పర్సన్స్ అప్లై చేసుకుంటే డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసే టైంలో ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 8 ఆగస్ట్ 2024 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.